ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ఈ రోజు మనం మీన రాశి వారి జీవితం గురించి మాట్లాడదాం. ఏంటి రాశి యొక్క ప్రత్యేకత, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశిలో జన్మించిన వారి లైఫ్ ఏ విధంగా ఉంటుంది, జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మాకు తెలియజేయండి. తప్పకుండా. మీనరాశి అనగానే ఏంటంటే ఒక మంచి వైబ్రేషన్స్ ఉన్న రాశి ఇది. ఎందుకంటే గురువు ఒక స్థానం రాశి. మన జన్మ రాశిలో చూసుకుంటే అన్ని రాశుల కంటే మీనరాశి ఉత్తమమైన రాశి. ఎందుకంటే గురువు స్థానం అది, తర్వాత శుక్రుడు ఉచ్చ స్థానం అది. అంటే శుక్రుడు భగవానుడు ఒక మన ఉచ్చ స్థానం ఆ రాశిలో ఉంటుంది కనుక వీళ్ళకి ఏ రోజుకి కొన్న తిండికి బట్టకి ఎప్పటికీ లోటు ఉండదు. ఇది మీనరాశి వాళ్ళ అదృష్టమైన జీవితం. అంటే అడవిలోకి వెళ్ళినా వీళ్ళకి ఆహారం దొరికేస్తుంది. అది అంటే అక్కడ కూడా వీళ్ళు కంఫర్ట్ జోన్స్ ఎక్కడ మిస్ అవ్వవు. ఏ రోజైనా సరే వీళ్ళు కంఫర్ట్గా బతికారు అంటే అది మీనరాశి వాళ్ళే. ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా ఒక పెద్ద తుఫాను, గాలివాన్ తుఫాను వచ్చి అన్నీ కొట్టుకుపోతున్నారు, కానీ వీళ్ళు ఒక మంచి సేఫ్ ప్లేస్లో ఉంటారు. అది మీనరాశి వాళ్ళ జాతకం. ఇది మీనరాశి వాళ్ళ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి భగవంతుడు ఇచ్చిన జీవితంలో మీనరాశిలో పుట్టిన అందరూ అదృష్టవంతులే. ఎందుకంటే భగవంతుడు కోరుకునే రాశుల్లో ఇది ఒక రాశి అనమాట. సో ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ ఏంటంటే కొన్ని క్రమశిక్షణ పనులు చేయాలని భగవంతుడు పంపించారు అనమాట వీళ్ళని. సో ఇది మోక్షస్థానం అంటాం ఈ రాశిని. అంటే మోక్షం కోసం పాటుపడే వాళ్ళందరూ ఈ రాశిలో పుడతారు. అంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు, నేను చిన్నప్పుడు చేయమంటా, ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఇప్పుడే మనం అన్నీ ఇప్పుడే ఆడుకునేది, ఈ ఆట అంతా వదిలేసి ఇప్పుడే ఈ పూజలు పునస్కారం ఎలా చేస్తామని చెప్పి పిల్లలు మనం అనుకుంటుంటాం. అలా కొంచెం పెద్ద అయిన తర్వాత సంపాదించుకోగలదా, ఇప్పుడు మనం దేవ దర్శనాలు పూజలు వ్రతాలు అంటే ఎలాగని చెప్పి సంపాదనలు పడతారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి, పిల్లలు మనవరాలు చూసుకోవాలి. తర్వాత అంతా అయిపోతే చనిపోతారు. పైకి వెళ్ళాక భగవంతుడు కోరుకుంటాడు, అయ్యో స్వామి నేను చేద్దాం అనుకున్న అన్ని చేయలేకపోయాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని పనులు చేసేస్తాను, నాకు ఒక్కసారి అవకాశం మళ్ళీ ఇవ్వండి అంటే మళ్ళీ ఒకసారి అవకాశం భగవంతుడు ఇచ్చే అవకాశం ఏది ఉందో అది మీనరాశి అంట అని చెప్తుంటాం. మన పురాణ కథలో ఇది ఉందన్నమాట. మోక్షం కోసం పాటుపడే రాశుల్లో ఈ మీనరాశి ఒక రాశి ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ, బాధ్యత, ఒక సొసైటీకి ఏదైనా సేవ చేయాలనే తత్వము, సొసైటీలో మనం కూడా ఒకలా బతికేయకుండా మనం అంటూ ఏమిటి అనేది, మనం ఏం చేయగలుగుతాము అనే దాని మీద ఉండే తత్వం ఉన్న వాళ్ళు ఈ మీనరాశి పుడతారు చాలామంది. సో దీంట్లో మనకి వేద పండితులు ఉన్నారు, శాస్త్ర పండితులు ఉన్నారు, విజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. మోక్షం కోసం పాటుపడి మళ్ళీ వచ్చి భూమి మీద మళ్ళీ మర్చిపోయి పాపకర్మలు మళ్ళీ అంటే ఆ ఒక కామంతో కళ్ళు మూసిపోయి ఏవే పనులు చేస్తుంటారో అది కూడా మీనరాశిలో ఉన్నవాళ్ళే. ఇది కూడా అంటే దీనికి ఏంటంటే మనం చూసుకోవాల్సింది లగ్నం ఏమైంది అనేసి. సో మీనరాశిలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ జన్మ వచ్చింది మాత్రం భగవంతుడు ఇచ్చిన జన్మ. అందరికీ భగవంతుడు ఇచ్చిన జన్మలే. కాకపోతే ఏంటి మా కొత్తగా ఇవాళ మీనరాశి వాళ్ళకి వచ్చింది అంటే కాదు కదా. ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాల్లో ధర్మస్థానంలో పుట్టిన వాళ్ళు ధర్మంగా బతకాలని, తర్వాత అర్ధస్థానంలో పుట్టిన వాళ్ళు వ్యాపారాలు రంగాల్లో రాణించాలని, తర్వాత కామస్థానం అంటే కామ్యార్థం కోసం పుట్టిన వాళ్ళు, అంటే కామం కోసం పుట్టిన వాళ్ళు కాదు, అది కామ్యార్థమై పుట్టిన వాళ్ళు. మోక్షస్థానం అనగానే ఏమిటంటే ఇక వీళ్ళు బ్యాలెన్స్ షీట్ అనమాట. లైఫ్లో వీళ్ళు బ్యాలెన్స్ షీట్ ఏవైతే ఉందో అది కంప్లీట్ చేయడం. ఇప్పుడు మన అకౌంట్స్ క్లోజ్ చేసినప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏమైనా ఉంటే రాయండి, రాసి క్లోజ్ చేయనట్టు కదా. అలాగే ఇది ఒక లాస్ట్ జన్మ అవ్వచ్చు, ఆఖరి జన్మ అవ్వచ్చు వీళ్ళకి, తర్వాత మోక్షం కోసం వెళ్ళే జన్మ అవ్వచ్చు. ఇలాంటి జన్మ కనుక వీళ్ళు చేయాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా పవిత్రంగా బతకాలని కోరుకోవాలి. వీళ్ళు పవిత్రంగా ఉండడానికి ఏదైనా తప్పు నిర్ణయాలు, తప్పుడు పనులు చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు మార్చుకోవాలి. ఈ వీడియో విన్నాకనే మార్చేసుకోండి. అంటే 90% ఉండరు, 10% ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నాలు డిపెండ్స్, లగ్నంలో పాపగ్రహాలు ఉంటే ఖచ్చితంగా పాప పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చుకోవాలి. ఎందుకంటే ఇది లాస్ట్ జన్మ, అదృష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఎక్కడున్నా ఎలా ఉన్నా బతికేస్తారు హ్యాపీగా వీళ్ళు. మనం ఏమి చేయకుండా రోజు నామస్మరణ చేసుకుంటూ ఒక స్వామీజీలో తపస్సు చేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఎవరో ఒకరు వచ్చి ఆ టైంకి వచ్చి ఆహారం పెడతారు. అది వీళ్ళ జీవితం. అది అలా ఉండమని కాదు అర్థం. మీనరాశి వాళ్ళ జీవితం అలా ఉంటుంది. సో మీనరాశి పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేధావులు. ఎందుకంటే వాళ్ళు ఏ పనైనా సమర్థవంతంగా చేయగలుగుతారు, సమయస్ఫూర్తిగా చేయగలుగుతారు. వాళ్ళు మాట్లాడినంత మాటలు, వాళ్ళు నవ్వించడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తిట్టారనుకోండి, అది తిట్టినట్టు అనిపిస్తుందట. వాళ్ళు నవ్వుతూ అనవలసిన మాట్లాడి అనేస్తారు. మీరు చేయాల్సింది క్రమశిక్షణలో లేరు, మీరు ఇలా లేరు అలా లేరు అని చెప్పి అన్నీ నవ్వుతూ అనేస్తారు అనమాట. అంటే ఏముంటుందండి, చమత్కారంగా విసిరే మాటలు, అవన్నీ అనవలసిన మాటలన్నీ విసిరేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అది మీనరాశి లక్షణం. సో ఏదైనా సరే కొంచెం బుద్ధతత్వం ఉంటుంది ఈ రాశిలో, తర్వాత కొంచెం శని భగవానుడు తత్వం ఉంటుంది, తర్వాత గురుతత్వం ఉంటుంది. ఈ 3 తత్వాలు కలిసిన ఉన్నదిగా మీనరాశి. అయితే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి.
ప్రజలందరూ వీళ్ళకి అనుకూలంగా మారుతారు. ఎందుకంటే సప్తమ స్థానం బుధ స్థానం అయింది, వీళ్ళకి కన్యా రాశి అవుతుంది. అందులో ఏంటంటే వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు పరిచయం వాళ్ళు తెలివైన వాళ్ళే. సో వాళ్ళ అండర్స్టాండింగ్ వీళ్ళ అండర్స్టాండింగ్ ఎప్పుడు కూడా హై రేంజ్లో ఉంటుంది అనమాట. ఒక పెద్ద స్థాయిలోనే ఆలోచిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళతోటి మాట్లాడుతుంటారు. అందరూ కూడా వీళ్ళు తారాస్థాయి అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు, కానీ వీళ్ళు పెద్ద స్థాయిలోనే వీళ్ళు ఎప్పుడు వెళ్తారు అనమాట. ఇది మీనరాశి వాళ్ళ జీవితం అంతా ఉండే లక్షణాలు ఇవి. అయితే వీళ్ళకి ఏది లోటు ప్రతి ఒక్కరికి ఒక లోటు ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా ఏదో వెళితే అంటూ ఏదో వెళ్తుంటారు కదా, అది ఉండేది వీళ్ళకి కుటుంబ స్థానం. ధనస్థానం కుటుంబ స్థానం ఏమైందంటే చేతిలో డబ్బులు ఉండవు, ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉంటారు, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనేక రకాలమైన వ్యాపారాలు చేసే వాళ్ళు మీనరాశి వాళ్ళే పాపం. అనేక రకాల ఉద్యోగాలు మారే వాళ్ళు కూడా మీనరాశి వాళ్ళే. తర్వాత వివాహం కోసం నిలబడకుండా మళ్ళీ ఇంకో వివాహం చేసుకోవడం, లేకపోతే ఇంకొక వివాహం కాకుండా ఉండిపోవడము, ఇవి కూడా మీనరాశి వాళ్ళే. ఇప్పుడు ధనస్థానం మేషరాశి అయింది. సో కుజుడు ఒక స్థానం అది. అందువల్ల ఏంటంటే ప్రతిదీ అగ్రెసివ్గా ఉంటుంది వీళ్ళకి, ప్రతి పని. ఇప్పుడు భార్య భర్తలు అనుకోండి, మీనరాశి భర్త అయితే భార్య అగ్రెసివ్గా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, కటుగా మాట్లాడుతుంది, గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. అంటే మంచి ఆవిడే, ఇక్కడ చెడు లక్షణం కాదు, ఇది తత్వం అలా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది, ఆపోజిట్ పర్సన్ అనమాట వీళ్ళకి. ఖచ్చితంగా భర్త సాఫ్ట్ ఉంటే భార్య హార్డ్గా ఉంటుంది. ఇక్కడ హార్డ్ అంటే మీన్స్ చెడ్డ లక్షణం కాదు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశపరాలు, ఆలోచించకుండా మాట్లాడేస్తుంది, వెనక ముందు ఆలోచించుకుని టకటగా మాట్లాడేస్తుంది. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, సెన్సిటివ్నెస్ తట్టుకోలేరు వీళ్ళు. వీళ్ళేంటి అయ్యో ఇన్ని మాటలు మాట్లాడేస్తుంది ఏంటి అని చెప్పి వీళ్ళు బాధపడుతుంటారు. అలాగని భార్యని ప్రేమించుకొని ఉండలేరు. భార్య అంటే బాగా ఇష్టం, భార్యని ప్రేమించే తత్వం ఉన్నవాడు వీళ్ళు. భార్య, కుటుంబము, పిల్లలు అంటే ప్రాణం వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి. వీళ్ళని వదిలేసి వీళ్ళు బతకలేరు. కానీ కుటుంబం వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే భార్యే కాదు, కుటుంబ సభ్యులు, అమ్మా నాన్నకి తీసుకోండి, ఏదో నువ్వు మాకు అనుకూలంగా చేయట్లేదు అని ఒక వెళ్తూ చూపిస్తుంటారు. పిల్లలు అనుకోండి, మాకేదో ఇంకా బెటర్ చేయాలి, మా నాన్న ఇంకా చేయట్లేదు అని చెప్పి అనేవి చూపిస్తారు. అదే ఇంకా ఆనందమ్ములు అనుకోండి, ఇంకా మాకు ఏదైనా బెటర్ కావాలి, చేయట్లేదు అని చెప్పి అనుకుంటారు. సో కుటుంబాన్ని సాటిస్ఫాక్షన్ వీళ్ళ వల్ల కాదు చేయడం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే పట్టుకుంటుంటారు. అంటే వీళ్ళు తక్కువ చేస్తారని కాదు, వీళ్ళు ఎంత చేసినా వాళ్ళకి అనుకూలంగా ఉండదు అది. ఎందుకంటే అది బై డిఫాల్ట్ జాతకంలో వచ్చిన లక్షణం అది. అందువల్ల మనం కుటుంబం ఇలా బాధపడుతుందని వీళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే కుటుంబమే. వీళ్ళకున్న ప్లస్ పాయింట్ కుటుంబమే, వీళ్ళకున్న మైనస్ పాయింట్ కుటుంబమే. కుటుంబం లేకుండా వీళ్ళు బతకలేరు, కుటుంబాన్ని దూరంగా వీళ్ళు ఉండలేరు, కుటుంబంతో బతుకుతారు, కుటుంబంతో ఉండాలి వీళ్ళకి. అది వీళ్ళ లక్షణం. 90% మీనరాశి వాళ్ళందరూ కూడా కుటుంబానికి సంబంధించినతోటే ఉంటారు. భార్య భర్తలతో కలిసి వర్క్ చేయడమో, ఇద్దరు కలిసి వ్యాపారం చేయడమో, ఇద్దరు కలిసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఉంటుంది. అయితే ఇక్కడ మా భార్య రోల్ ఎప్పుడు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీనరాశి అమ్మాయి అనుకోండి, హస్బెండ్ ఎప్పుడు రఫ్ అండ్ టఫ్, ఒక మిలిటరీ రూల్స్ లాగా, నాకు టైం పెట్టేసి, టైం తినేసి, ఇవి చేసి అని చెప్పి ఇవన్నీ చేసినా సరే హస్బెండ్ దగ్గర నుంచి అగ్రెసివ్గా ఉంటుంది. కానీ ఈమె హస్బెండ్ వదిలేసినా వదలదు, హస్బెండ్ని ప్రేమిస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి చేసే పని అత్తగారికి నచ్చదు, మామగారు నచ్చదు, మరుదులు నచ్చదు, తర్వాత ఈ అమ్మాయి కుటుంబానికి నచ్చదు, ఈ అమ్మాయికి ఫేస్ చేయాలి. ఇక్కడ మీనరాశిలో మనం తీసుకుంటే అమ్మాయిని తీసుకున్నా అబ్బాయిని తీసుకున్నా ఇద్దరు కూడా కుటుంబ స్థానం వచ్చినప్పటికీ వీళ్ళిద్దరూ ఫేస్ చేయాల్సిందే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బయట వీళ్ళు చాలా మంచి వాళ్ళు, ఉత్తములు, వీళ్ళని ఫాలోవర్గా పెట్టుకుంటారు చాలా మంది. మీరు చెప్పింది మేము చేస్తామని చెప్తారు, వీళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళు ఉంటారు, స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. కానీ కుటుంబ విషయంలో వచ్చినప్పటికీ కుటుంబం వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది మీనరాశి వాళ్ళకు ఉండే లోటుపాటు అన్నమాట. మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఏ రంగాల్లో ఎంచుకుంటే బాగుంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఏ రంగాల్లో పెడితే బాగుంటుంది? ఇది ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు మాత్రం జాతకాలు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మోక్ష స్థానం అని చెప్పాము కింద. సో మోక్ష స్థానంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళ జాతకం మేము ఏ స్థానంలో పుట్టాం అంటే, నిజంగా కొంతమంది మీనరాశి వృశ్చిక లగ్నం అయితే అది మోక్ష స్థానమే అంటే వాళ్ళ ధర్మం తప్ప అధర్మంకి వెళ్తే వాళ్ళు ఏది సెట్ అవుతుంది. ధర్మమే, మొత్తం ధర్మంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు హై రేంజ్కి వెళ్తారు. అంటే ఏంటి, ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, మొత్తం నా జీవితం ప్రజలకే అంకితం అని చెప్పి సేవ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆయన హై లెవెల్లోకి వెళ్ళిపోతుంటాడు రోజుకి. లేదు నేను సంపాదించుకోవాలి కొంత అనుకోవడానికి వెనక్కి వచ్చేస్తుంటాడు. ఇది అంటే ఇక్కడ మనకి లగ్నం ఏమైంది, మీనరాశి అయింది, లగ్నం ఏమైంది. మీనరాశి మీద లగ్నం అయినా సరే అదే ప్రాబ్లం. మళ్ళీను మీనరాశి మీద లగ్నం అయింది అనుకోండి, సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం. వీళ్ళు మళ్ళీ ధర్మం కోసం వీళ్ళు చేసే ప్రతి ఒక్క పని ధర్మంగా ఉండాలి, అప్పుడు ప్రకృతి వీళ్ళకి సహకరిస్తుంది. అధర్మం పనులు ఉంటే మాత్రం ప్రకృతి సహకరించదు, అప్పుడు డబ్బులు ఉండవు చేతిలో, ఒక రూపాయిగా నిలబడదు. అందుకే లగ్నాలు ఏమయ్యాయి అని చూసుకోవాలి. జాతకంలో నేను ఏం చేయొచ్చు అనేది పర్సనల్ జాతకాలే చూపించాలి. పర్సనల్ జాతకం చూపించుకున్నాక అప్పుడు వీళ్ళు ఏ పని చేస్తున్నా వీళ్ళు కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కుటుంబం ఎప్పుడు వ్యతిరేకమే, కుటుంబం కలిసే ఉంటుంది, కానీ కుటుంబంతో ఉంటారు వీళ్ళు. కానీ కుటుంబంలో వీళ్ళకి ఉండే మానసికమైన బాధ ఏదైనా ఉంది లోపల అంటే, నా భార్య నాకు సపోర్ట్గా ఉంటుంది అన్ని విషయాల్లో, కానీ ఎందుకు నన్ను బాధపడుతూ ఉంటుంది,
ఆ ఒక్క మాట దూరం తగ్గిస్తే బాగుంటుంది అనే ఒక బాధ ఉంటుంది వీళ్ళకి. అలాగే పిల్లలు అన్ని విషయాలు వీళ్ళు సూపర్ స్టార్సే, కానీ నాకు చెప్పినట్టు నేను చెప్పినట్టుగా ఉంటే వీళ్ళు ఇంకా బ్రహ్మాండంగా వెళ్తారు కదా అని. ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మీనరాశి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పిన విషయాలు వీళ్ళు వినాలి. ఎందుకంటే వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మిగతా ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు. అందుకని వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఐడియాని ఇంట్లో వాళ్ళు ఫాలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి బాటలోకి వెళ్తారు. కుటుంబం ఎప్పుడైతే వీళ్ళ మాట వింటుందో అది అభివృద్ధమైన బాటలోకి వెళ్ళగలరు. కుటుంబం ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్తుందో వీళ్ళు మానసిక బాధ, నా కుటుంబమే ఉన్నప్పుడు నేను బయట వాళ్ళకి ఏం చెప్తానని చెప్పి వీళ్ళు కుంగిపోతారు, కుసించిపోతారు. అందువల్ల ఏంటంటే చేయలేరు. ఎన్నో అనుకున్నాం చేయలేకపోమ్మా అంటారు. ఎందుకంటే ఇంట్లో వైఫ్ సపోర్ట్ చేయకపోతే ఇంకా ఎలా చేస్తారు? అలాగే హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే ఎలా చేస్తుంది? ఇదనమాట మెయిన్ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మన ఇంట్లో మెయిన్ రాశి వాళ్ళు ఉన్నారంటే మన అదృష్టవంతులను భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి ఐడియాస్ ఇస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా పాజిటివ్గా ఐడియా ఇచ్చేవాళ్ళు, దాని మీద అగ్రెసివ్గా తీసుకుండా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కోపం ఉండదు అంటే ఉంటుంది. సహజంగా ఎవరికైనా కోపం ఉంటుంది కదా. ఎవరైనా మాట వినకపోతే కోపం వస్తుంది ఎవరికైనా. అందులో మీన రాశి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కోపం వస్తుంది. ఎక్కువగా ప్రేమిస్తేనే ఎక్కువగా కోపడతారు. తక్కువ ప్రేమించే వాళ్ళు కోపడరు అసలు. పర్లేదు ఇంజన్ లైట్ తీసుకోవడం అని చెప్పేసి. ఎక్కువ ప్రేమిస్తే అమ్మో నా వాళ్ళు వీళ్ళు తప్పు జరిగిపోతుందని చెప్పి గట్టిగా అరుస్తారు, కోపడతారు. వీళ్ళ దగ్గర అది ఉంది గుణం. కొంచెం మీన రాశి వాళ్ళకి కూడా కోపం ఉంటుంది ఎక్కువ. ఆ కోపం కొంతమంది గట్టిగా మాట్లాడతారు, కొంతమంది ఏమో అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండి తలుపులు వేసుకుని గదిలో 2 రోజులు 3 రోజులు మాట్లాడకుండా మౌనత పాటించే వాళ్ళు ఉంటారు. ఈ డిఫరెంట్ మళ్ళీ లగ్నం అనమాట. ఇలా మనం మీన రాశి వాళ్ళు ఉన్నారు అంటే అదృష్టం కింద భావించాలి. వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా వ్యాపారాలు వీళ్ళకి కలిసి రావు. మీన రాశి వాళ్ళకి వ్యాపారం కావాలి అంటే కొంచెం ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాలి. జాతకాలు చూపించి నాకు వ్యాపారం కలిసి వస్తుందంటేనే చేయాలి వీళ్ళు. అదర్వైజ్ వీళ్ళు చేయకుండా ఉంటే మంచిది. ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు, క్షేత్రాలు కావచ్చు, ఏమేమి ఉంటున్నారు? ఖచ్చితంగా ఎప్పుడు శివారాధన, శివుణ్ణి ఎక్కువగా స్మరణ చేయడం, రుద్రాభిషేకం చేయించుకోవడం, ఇంట్లో ఎప్పుడు కొన్నా శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేయడం. ఇది చేస్తూ ఉంటే చాలా అదృష్టమైన జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు, హ్యాపీగా ఉంటారు లైఫ్. ప్రస్తుత కాలం వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది. దీని నుంచి ఈ ప్రభావం తగ్గడానికి మంచి రెమెడీస్ కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తాం? హనుమాన్ చాలీసా చదవడం, రుద్రాభిషేకం చేయడం, ప్రతి పౌర్ణమికి రుద్రాభిషేకం చేసుకోవడం అండి. ఇంట్లో విష్ణు సహస్రనామం ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలా 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 విశేషం ఫలితం. ఏలినాటి ప్రభావం నుంచి బయటపడతారు. ఏలినాటి ప్రభావం బయటపడాలంటే ఒకే ఒక మార్గం. అందరికీ ఎవరైతే ఏలినాటి ప్రభావం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ద్వాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయించండి. వీలైతే భోజనాలు పెట్టించండి. లేకపోతే కనీసం ఒక బ్రాహ్మడికి స్వయం పాక దానం ఇవ్వండి. అదృష్టవంతులైన జీవితాన్ని పొందగలచ్చు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.